నమస్తే డాక్టర్. నమస్తే మేడం. డాక్టర్, నిద్ర లేని సమస్యలు ఈ డేస్లో నైట్ డ్యూటీస్ ఎక్కువైపోయాయి. చాలామందికి నైట్ షిఫ్ట్స్ ఎక్కువైపోవడం వల్ల డే టైంలో పడుకుంటున్నారు. అసలు నిద్ర లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? మీరు అన్నారు కదా నైట్ షిఫ్ట్లు చేసి డే షిఫ్ట్లో పడుకుంటున్నారు అనేసి. ఇప్పుడు మనిషి ఒక డయర్నల్ యానిమల్. ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి, డయర్నల్, నాక్టర్నల్. పాములు ఉంటాయి కదా, అవి ఎక్కువ నాక్టర్నల్, అంటే నైట్ టైం మేల్కొని ఉంటాయి, డే టైం పడుకుంటాయి. ఇన్సెక్ట్స్ ఉంటాయి ఎన్నో, పురుగులు కానీ అవి ఇవి. ఇప్పుడు దోమలు ఎక్కువ ఎప్పుడు కనిపిస్తాయి? నైటే కనిపిస్తాయి. ఎందుకంటే అవి నాక్టర్నల్. ఇప్పుడు మనం దోమలు కాదు కదా, మనం మనుషులు కదా. మనుషులు అంటే మనం డయర్నల్. డయర్నల్ అంటే ఏంది? డే టైంలో మేల్కొని ఉంటాయి ఇవి. యాక్చువల్గా చూసుకుంటే నైట్ టైం పడుకుంటాయి. మనం కూడా ఒక యానిమలే, మనిషి కూడా ఒక జంతువునే. సో అందుకే మనం యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ నైట్ షిఫ్ట్ జాబులు చేయదు. కానీ ఇప్పుడు పరిస్థితుల వల్ల, టెన్షన్ల వల్ల చేయక తప్పదు. అయితే వీళ్ళు ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళకు నైట్ మొత్తం పని చేస్తారు, 8 hours 10 hours కూడా పని చేస్తారు మళ్ళా. కానీ వీళ్ళ సోషల్ సర్కిల్ కానీ, వీళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళని కలవాలంటే ఎప్పుడు కలవాలి? డే టైం వాళ్ళకి డ్యూటీలు ఉంటాయి, వాళ్ళకి ఈవినింగ్ ఫ్రీ ఉంటుంది కొందరికి, అప్పుడే కలుస్తారు. మళ్ళా దానివల్ల ఏం చేస్తారు? నిద్రని కాంప్రమైజ్ చేస్తారు. నిద్రని కాంప్రమైజ్ చేసి వాళ్ళ వేరే యాక్టివిటీస్ అన్ని డే టైంలో చేసుకుంటారు. ఎక్కువసేపు మేల్కొని ఉంటారు, దాంట్లో 4 గంటలు 3 గంటలు అట్లా పడుకుంటారు. మనిషి యాక్చువల్గా 8 గంటలు మినిమం పడుకోవాలి, కానీ వీళ్ళు ఏం చేస్తారు? 4 గంటలు 3 గంటలు పడుకుంటారు. మళ్ళీ మొత్తం రోజు పనులు చేసుకుంటూ ఉంటారు. దాంట్లో నిద్ర డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనిషి సరిగా నిద్ర పోడు, దానివల్ల లాంగ్ టర్మ్లో చాలా రోగాలు వస్తాయి. మళ్ళీ దాని తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు మొత్తం రూమ్ వీళ్ళు ఎంత డార్క్ చేసి పడుకున్నా, ఇప్పుడు నైట్ మనం పడుకుంటాం కదా, మనం సిటీలో ఉంటాం. నైట్ మనం పడుకుంటే కూడా మనకు వేరే వేరే డిస్టర్బెన్సెస్ ఉండవు. ఎందుకు ఉండవు? ఎందుకంటే అందరు పడుకుంటారు. ఇప్పుడు చాలామంది ఫ్లాట్లలో ఉంటారు, పోర్షన్స్లో ఉంటారు. ఇప్పుడు పక్కకున్నోడు కూడా పడుకుంటాడు, మనం కూడా పడుకుంటాం. వాడు టీవీ చూసుకుంటుంటే మన ఇంటికి సౌండ్ వస్తే మనకు కూడా సరిగా నిద్ర రాదు. అందరూ అదే టైంకి పడుకుంటారు. కానీ వీళ్ళు నైట్ షిఫ్ట్లో ఎవరైతే చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు? డే టైం పడుకోవడం వల్ల బయటకు వెళ్ళి ట్రాఫిక్ నాయిస్, పక్కింటి సౌండ్, వాళ్ళు వంటలు చేసుకుంటే వాళ్ళ సౌండ్, మళ్ళీ ఎవరో అరుస్తూనే ఉంటారు, వీళ్ళకి డిస్టర్బెన్స్. అందుకే వాళ్ళకు నిద్ర దానివల్ల కూడా రాదు. మళ్ళా దాని తర్వాత యాక్చువల్గా మనం డయర్నల్ కదా, దాంట్లో ఏమవుతుంది? మనం ఇప్పుడు డే టైం పడుకుంటున్నాం. డే టైం పడుకుంటే కొన్ని హార్మోన్లు ఉంటాయి మన బాడీలో, అవి నైట్ పడుకుంటేనే ప్రొడ్యూస్ అవుతాయి. మార్నింగ్ టైంలో డే టైంలో పడుకున్నా ప్రొడ్యూస్ అవ్వదు. సో కొన్ని రోజులు ఇట్లా నైట్ షిఫ్ట్ చేస్తారు. దీనివల్ల కూడా వాళ్లకు నిద్ర లేని సమస్యలు స్టార్ట్ అయిపోతాయి. ఇట్లా స్టార్ట్ అయ్యి అసలు నిద్ర రాకపోవడం, వాళ్ళు మళ్ళీ డే షిఫ్ట్ జాయిన్ అయినా వాళ్ళకి నైట్ నిద్ర రాకపోవడం, అట్లా ఇది పెరిగిపోతాయి. మళ్ళీ స్ట్రెస్, టెన్షన్లు, ఆందోళన. ఈ మధ్య ఆందోళన కూడా బాగా చాలా పెరుగుతుంది. అయితే దానివల్ల కూడా నిద్ర అనేది రాదు. ఓకే. అండ్ చాలామంది నైట్ పడుకోవడానికి చాలా సఫర్ అవుతుంటారు, అంటే పడుకుందామన్నా నిద్ర రాదు. సో అలా నిద్రపోవాలంటే నైట్ పడుకునే ముందు ఏం చేసి పడుకోవాలి? అయితే నైట్ టైం నిద్ర రావాలి మంచిగా అంటే ఒక టీ ఉంది. ఆ టీ ఏంటంటే బ్లూ టీ అంటారు దాన్ని. అంటే బ్లూ టీ ఎందుకు అంటారంటే, దీంట్లో ఒక పుష్పం యాడ్ చేస్తాం మనం, దానివల్ల ఇది బ్లూ టీ అవుతుంది. ఇప్పుడు బ్లూ టీ ఏమో ఏంది వినడానికి అరే బ్లూ టీ అని అనిపిస్తుంది కదా, కానీ అది సింపుల్. చాలా శంఖ పుష్పాలు ఉంటాయి కదా, బ్లూ కలర్ పుష్పం ఉంటుంది, పర్పల్ కలర్ బ్లూ. అది ఒక 3-4 డైలీ బాయిల్ చేసుకోవాలి. ఎప్పుడు 7కి 8కి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని ఆ వాటర్ ఫిల్టర్ చేసుకోవాలి. అది అరౌండ్ 8 o'clock కన్జ్యూమ్ చేస్తే మీకు 9-9:30 నుంచి మంచిగా జర రిలాక్స్ అనిపిస్తుంది, నిద్ర కూడా వచ్చేటట్టు అవుతుంది. అలా కొందరు ఏం చేస్తారు, నిద్ర రావట్లేదు అనేసి దాని గురించి కూడా ఎన్నో స్లీపింగ్ టాబ్లెట్లు అవి ఇవి వాడతారు. ఈ మధ్య మెలటోనిన్ సప్లిమెంట్లు వాడుతున్నారు చాలామంది. అది కూడా చేయొద్దు, దానికి నో సైడ్ ఎఫెక్ట్లు అని అంటారు, కానీ దానికి కూడా ఉంటాయి. అందుకే దాని బదులు మీకు నిద్ర లేని సమస్య చాలా సివియర్ ఉంది, దానివల్ల షుగర్ వ్యాధి, బీపీ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి, మీకు ఆల్రెడీ ఉన్నాయి, పెరుగుతున్నాయి. అయితే మీరు హోమియోపతి ట్రీట్మెంట్ వాడండి. హోమియోపతి ట్రీట్మెంట్ బెనిఫిట్ ఏంది? స్పెషల్లీ నిద్ర లేని సమస్యకి చాలామంది వస్తారు మన దగ్గరికి. ఏంది బెనిఫిట్ అంటే, మన మందులకి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, మన మందులకి ఎడిక్షన్ ఉండదు. ఇప్పుడు వేరే మందులు వాడితే దానికి ఎడిక్ట్ అయిపోతాం మనం, అది లేకపోతే మళ్ళీ నిద్ర రాదు. సో అది ఉండదు. ఇంకోటి ఏముంటుందంటే,
ఇప్పుడు ఎడిక్షన్ కూడా లేదు, అయితే సైడ్ ఎఫెక్ట్ లేదు, అయితే ఇది మీరు వాడేసి తగ్గిపోయిన తర్వాత ఇమీడియట్ ఆపేసేయచ్చు. వేరే మందులు అంటే టేపర్ చేయాలి. ఇప్పుడు ఫలానా ఎంజీ, మళ్ళీ దాని తర్వాత కొంచెం తక్కువ, మళ్ళీ తక్కువ, ఇది అట్లా కాదు, ఒకటేసారి కూడా ఆపేసేయచ్చు. ఓకే డాక్టర్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.